నేను చెప్పిందేనండి 33 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో, 3 జిల్లాలు లేవు. 33 జిల్లాలని 3 జిల్లాకి అభివృద్ధి పరిమితం చేశారు. మేమేమంటున్నామంటే అన్ని జిల్లాలకు సమానంగా వేయాలంటున్నాం. తెలంగాణకి ఇక్కడ ఎట్టి పరిస్థితి అన్ని రంగాలల్లో నిధులు కేటాయించినాం. అన్ని రంగాలల్లో 23,000 కోట్లు ఉండే సెంట్రల్ ఫండ్స్లో ఈరోజు 26,000 కోట్లు కేటాయించినాం. మాకు రావాల్సిన ఏమేమి నిధులు అన్నీ తెచ్చుకుంటున్నాం తెలంగాణకు. కొడంగల్ మేమన్నాం ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తున్నాం, కొడంగల్కి ప్రత్యేకంగా చెప్తున్నాను. గ్రీన్ ఛానల్ పేమెంట్ ఇచ్చేదండి. గ్రీన్ ఛానల్ పేమెంట్ ఎందుకు కొడంగల్కి, మహబూబ్ నగర్కు? ఎక్కడ నిన్నారా? ఈ 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగ విలువలు ఉన్న ముఖ్యమంత్రి ఉండాలా, కానీ ఒక ప్రాంతానికే పరిమితమైన ముఖ్యమంత్రి ఉండండి. నరేంద్ర మోడీ గారు ఆయన ఇంటికి తీసుకెళ్ళాడా? ఆర్మీకి పెంచాడు, పేదవాళ్ళకు పెంచాడు, ప్రధానమంత్రి ఆవాస యోజనకు పెంచాడు, చదువుకున్న పిల్లలకు పెంచాడు. వీళ్ళు పెంచేది కొడంగల్, మద్ర, వీళ్ళు పెంచేది సిరిసిల్ల, సిద్దిపేట. కళ్ళు మూసుకున్నారా? పోయిన 10 సంవత్సరాలు ఎప్పుడు చూసినా, ఏ పథకం చూసినా సిద్దిపేటకు ఒక్కడు, సిరిసిల్లకు ఒక్కడు, గజ్వేల్కి ఒక్కడు. ఇప్పుడు మద్ర, కొడంగల్, ఖమ్మం, కళ్ళు ఇప్పటికి కూడా చెప్తున్నాను. చీఫ్ సెక్రటరీకి 2 ఇన్ఫర్మేషన్ యాక్ట్ లెటర్లు అడిగిన. డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 12 మంత్రులకు ఏం కేటాయించారు, ఎంత కేటాయించారు, ఎవరి డబ్బా సొమ్ము కేటాయించారు? 33 జిల్లాల తరపున అడుగుతున్నాను, 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున అడుగుతున్నాను. దీనికి ఆ తెలంగాణ తెచ్చుకునేది మేము. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా? 33 జిల్లాల సమానత్వం తెచ్చుకున్నాం. ఎక్కడెక్కడైతే మీకేం తెలుసండి మా బాధలు? తుపాకీ చప్పుళ్ళు, ఇనుప బూట్ల చప్పులతో పెరిగినాం మేము ఉత్తరాంధ్రలో. మేము దక్షిణ తెలంగాణకి ఏం చేయొద్దని అనట్లేదు. దయచేసి 100 కోట్లు అక్కడ ఇస్తే మాకు 10 కోట్లు ఇవ్వండి. ఉద్యోగాలు ఎట్లా ఇవ్వలేరు? ఉద్యోగం ఇవ్వకపోతే ఏమవుతుంది? నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాం. ఈ సమస్యలన్నీ పక్కదోరి పట్టించడానికి ఏం మాట్లాడారు? పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేటప్పుడేమో ఫుల్ పేజ్ రాహుల్ గాంధీ డిక్లరేషన్, ప్రియాంక గాంధీ డిక్లరేషన్ ఇచ్చారు. అక్టోబర్ పత్రికలన్నీ తీసుకురండి. ఎక్కడన్నా షరతులు వర్తిస్తాయని చెప్పారా? ప్రపంచమంతా చూసింది. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్, డిసెంబర్ 9 వరకు నేను మాఫీ చేస్తాను, మీరు వెళ్ళి డబ్బులు తీసుకొని చెప్పాడా? డబ్బులు తీసుకెళ్ళేటప్పుడు ఇన్ని కండిషన్లు ఉన్నాయని. ఆడబిడ్డలకు 2,500 ఇస్తాన్నారు, ఇచ్చారా? మహాలక్ష్మి ఫిబ్రవరి 1 నాడు మెగా డిఎస్ వస్తున్నారు, చేశారా? 4,000 పెన్షన్ చేశారా? దాన్ని అన్ని మరవడానికి, మరిపించడానికి, తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని మరొకసారి మోసం చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది తెలంగాణకు ద్రోహం తలపెట్టే పార్టీ. ముఖ్యంగా హిందువులంటే నరరణ విషం నింపుకున్న పార్టీ కాబట్టి అన్ని రకాలుగా మాట్లాడుతున్నాం. ఒకవైపు భారతదేశం మీద సురక్షితంగా ఉన్నది, వికసిత అవుతున్నది అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఏంటంటే ఒక్క రాష్ట్రం తిరిగి బడ్జెట్ పెడతారా? 28 రాష్ట్రాలు ఎక్కడ లేదు. 28 రాష్ట్రాలు సంతృప్తి ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రం ఏంది? మీకు ఎక్కడి నుంచి ఏదైతే వాగ్దానాలు చేశారో, ఏదైతే తప్పుడు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాన్ని ప్రజల దృష్టి మరచడానికి, తెలంగాణ ప్రజల అమాయకత్వం ఆడుకోవడానికి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇంకోసారి ఏదైతే 6 గ్యారంటీలు సోదరుడు చెప్పినట్లు 6 గ్యారంటీలకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంప్లిమెంటేషన్ బదలము.